అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్న? నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ అండి. ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటే ఏ ఫీల్డ్కి సంబంధించి? వెల్డింగ్ ఫీల్డ్కి సంబంధించిందండి. ఇంజనీరింగ్ వర్క్. ఇంజనీరింగ్ వర్క్. ఓకే, ఎలా ఉందన్న? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం గడిచింది, ఎలా ఉందంటారు? 18 నెలలకు ముందు చెప్పమంటారా, తర్వాత చెప్పమంటారా? ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ ఎలా ఉందో, తర్వాత దాని గురించి. దెబ్బ తగిలి మనిషి కోలుకుంటున్నారు చూసా. అలా మా పరిస్థితి దేవుడి వల్ల చంద్రబాబు గారు పుణ్యమా అంట, కూటమి ప్రభుత్వం పుణ్యమా అంట, కొంచెం ఇప్పుడు పనులు చేసుకుంటున్నామండి వాస్తవానికి. అదేందన్న ఆ మాట అంటారు ఏంది? మరి గతంలో అయితే కనుక మేము అందరికీ మంచి చేసామని చెప్పిన ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కదా. అందరికీ మంచి చేయొచ్చు, మా మైనార్టీలకి చెయ్యరాని మోసాలు చేశాడు ఆయన. అది అందరు జగమెరిగిన సత్యం అది. ఆయన మైనార్టీల్లో ఆయన పేరు చెప్పి, ఆయన పార్టీ పేరు చెప్పి చచ్చిపోయిన వాళ్ళు మైనార్టీలు కుటుంబం ఉంది, కుటుంబం. అది అందరికీ తెలుసు, కర్నూలు వాస్తులకి, ఏపీ ప్రజలకి అందరికీ తెలుసు. పలానా వ్యక్తుల వల్ల మేము చచ్చిపోతున్నాం, చచ్చిపోయారు. అది వాళ్ళ ఉసురు కాదు ఆయనకి, సగం ఆయనకి మైనార్టీలు ఉసిరే తగిలింది ఆయనకి. అంటే ఏమని చెబుతారన్న? ఆయన అయితే 2,75,00,000 నేను పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాను, పనిచేసాను వాళ్ళకి అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటున్నారు కదా, నిజం కాదంటారా? ఆయన డిక్లేర్ చేసుకోవాలంటే ఆయనకు గడప గడప వచ్చి ఆయన బ్యాచ్ని పెట్టి ఎంక్వైరీ చేసుకోమనండి. వచ్చి ఓపెన్గా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళకి. మళ్ళీ వైసీపీ పార్టీ అని చెప్పమనండి. మేము కూటమి అని చెప్పుకుంటున్నాం, పబ్లిక్గా చెప్పుకుంటున్నాం, స్టిక్కర్లు వేసుకుని తిరుగుతాం బండ్ల మీద. వాళ్ళని తిరగమన్నట్ట, వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని వాళ్ళని పబ్లిక్కి తిరగమనండి. పిలిచి కొడతారు జనాలు, వాళ్ళు చేసిన అరాచకాలు పాపాలు అలా ఉన్నాయి. అసలు అరాచకాలు జరుగుతుంది ఇప్పుడు అంటున్నారు కదా, నా అరాచకాలు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంది ఈ కూటమి కాలంలోనే అంటున్నారు కదా. అలా జరిగేది అన్నవాళ్ళు పోయినసారి ఏం చేశారు? అప్పుడు అరాచకాలు జరిగినప్పుడు ఇళ్ళలో దూరి గొంతులు కోసి మానవంగాలు చేసి అరాచకాలు చేశారుగా వైసీపీలో. మామూలుగా కాదు. నేను వస్తానంటున్నాడు, ఇప్పుడు రామనండి, ఎప్పుడు జనాలు చెప్తారు, ఇప్పటికప్పుడు తేడా చూపిస్తారు. అసలు మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంది? మీ ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటున్నారు, అంటే ఇంటికి సంబంధించిందా, లేదంటే ఇంజనీరింగ్ అంటే రైతులకు సంబంధించిందా, దేనికి సంబంధించింది? ఐరన్ అండి మాది, ఐరన్ సంబంధించిన వర్క్ మాది. ఇంటికి సెక్యూరిటీకి ఇది వచ్చేసేది. ఒకప్పుడు నా దగ్గర 10 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు, వర్క్ షాపు బాగా ఉండేది. ఇప్పుడు గత టీడీపీ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో, అంటే నేను పార్టీ పరంగా చెప్తాను, అప్పుడు అలా పనులు అట్టు ఉండే వర్కర్లు గంజేది. ఈ మహాత్ముడు ఏమంటే ఎంటర్ అయ్యాడో మొత్తం కొట్టేశాడు. కుల్ల కొడతామైంది, కనబడకుండా. ఇప్పుడు ఇక్కడ కొడితే దెబ్బ నిప్పి అక్కడ కూర్చున్నట్టు జనాల్ని ఒక్కొక్కరిని నరుక్కుంటారు. ఒక్కొక్క అందరు పని వాళ్ళదండి, ప్రతి ఒక్క పని వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణ ఇసుక శరీరం కింద మాకు ఇసుకేనండి మెయిన్. ఇసుక బ్రాండ్ చేసి ఇసుక టైట్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఎంత కొట్టింది? ఇసుక అంతా పెట్టి లారీ ఇసుక వచ్చి 10,000, 20,000 చరిత్రలు ఉందండి ఎక్కడన్నా. నాకు తెలిసి ₹1,00,000 కూడా అమ్మింది లారీ. హైదరాబాద్ వెళ్ళింది. అంత గనుడు ఆయనే, అతనికి అతనే సాటి. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అసలు ఏం అందట్లేదు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. నిజమే అంటారా? సంక్షేమ పథకాలు ఏం అందట్లేదు అంటారా? అందట్లేదంటే వాళ్ళు ఫస్ట్ తారీఖు వచ్చి నిలబడమండి. ఆ మాట అనేవాళ్ళు ఎవరు కావాలనుకున్నారు? ఫస్ట్ తారీఖు వచ్చి నిలబక ఏరియాల్లో వచ్చి ఆ పెన్షన్లు రావట్లేదు, అందువల్ల పెన్షన్లు పథకాలు అంతా తీసుకున్న వాళ్ళేగా. పథకాలు ప్రతి ఒక్క దాంట్లో పథకాలు వస్తుంది, సంక్షేమ పథకాలు, పెన్షన్లు. ఇవాళ పెన్షన్లు తీసుకున్నవాడు ఎంత హ్యాపీగా ఉంటున్నాడు. డబ్బులు నెల అంతకుముందు ఇస్తారా లేదా, వచ్చిద్దా లేదా టెన్షన్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఫస్ట్ తారీఖు రావడం పిలిచి తలుపు కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలల కాలంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట చెబుతున్నారు కదా, అది నిజమే అంటారా? సార్, వాస్తవానికి అతని నాలుగుకి నరం లేదండి. నరం ఉన్న నాలుగు జనాలు మాట్లాడే పద్ధతులు వేరు. ఆయన మాట ఎటు తిరుగుతూ అటు మాట్లాడతాడు. ఎందుకంటే అతనే సాటి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జనాలు ఎట్టున్నారు అందరికీ తెలుసు. నువ్వు ఐఏఎస్లు ఎంత ఇబ్బంది పెట్టావు, ఇవాళ ఐఏఎస్లు ఎట్టున్నారు జనాలు తెలుసు, అందరూ తెలుసు. నీ గురించి నువ్వు తవ్వుకుంటే ఇంకా పెద్ద గుంట అయింది అంటారు. అసలు లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు కదా. మరి అవును, మరి చంద్రబాబు గారు చెప్పారు, రెడ్ బుక్ లోకేష్ గారు చెప్పారుగా. వాళ్ళు చేసిన అరాచకాల పాపాలన్నీ తీస్తుంది. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గనులు నీ అనుచరులు ఉన్నారుగా, వీళ్ళు ఏమయ్యారు? వల్లభనే వంశీ కొడాలని బయట పబ్లిక్ తిరుగుతానికి వాళ్ళు మొహాలు దాచుకొని తిరుగుతున్నారు. వాళ్ళు కొడాలని బయటకు వచ్చాడుగా, మళ్ళీ 6 నెలల్లో రోడ్డు ఎక్కుతాను నేను అంటున్నాడు. రోజు అట్టే స్పీడ్ ఎక్కుతారు, వీళ్ళు ఇంత స్పీడ్గా ఉంటారు. ఆయన రోడ్డు ఎక్కడమే కావాలి. ఎక్కించడం నీకు ఎక్కించిన వాళ్ళకి ఎక్కిన వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. ఇది అంతే అంటారు. అంతే వాస్తవం అది. ఇప్పుడు రోడ్డు ఎక్కుతా అంటున్నాడు, ఎక్కమనండి. పూజారి ఎక్కావు, నీ మాటని కొడాలి నాని వంశీ నాశనం అయిపోయారు. ఇవాళ పరిస్థితి ఏం దాక్కొని తిరగడం, పబ్లిక్గా తిరగమండి, దాక్కొని తిరగడం. మీకు ఇదే ఇంటి వచ్చి మీకు ఒక సంవత్సరం కింద వాళ్ళిద్దరి గురించి వాళ్ళు దాక్కుని తిరుగుకోవడం. పబ్లిక్ వాళ్ళు ఏం చేస్తానికి లేదు, అవకాశాలు లేవు.
అంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. 2027లో పాదయాత్ర చేస్తాను నేను, జనాలందరినీ కలుస్తాను, ప్రభుత్వం మీద ప్రజా యుద్ధం ప్రకటిస్తాను నేను అంటున్నాడు కదా. మరి పాదయాత్ర చేస్తాడు, జనాలు తొక్కుంటూ వెళ్తాడు. ఉదాహరణ చూశారుగా మొన్న బండి మీద ఎక్కి తలకాలం ఎక్కిచ్చేసింది. అలాంటి పాదయాత్రలు చేస్తాడు, ఇంకేం చేయడానికి పనికాడు ఆయన. అది వాస్తవం. అది అదంతా ఏ గ్రాఫిక్స్తో చేశారు, మాకేం సంబంధం లేదు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మాకు జరిగిందని వాళ్ళు ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. దాని నిజమే కాదు. గ్రాఫిక్ ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు చాలా చేయొచ్చుగా మరి. చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2029 నేను అధికారంలోకి వస్తాను, 2.0 అంటే ఏందో చూపిస్తాను, ఈసారి వస్తే రప్పనే అంటున్నారు కదా. మరి అప్పుడు ఏది సునామీ వచ్చిందండి, మళ్ళీ సునామీ వచ్చింది, కరోనా వచ్చింది. ఈయన వచ్చేది అంటే 2009 కాదు, ఇంకో సంఖ్య పెంచుకోండి. ఇంకో సంఖ్య పెంచుకోవాలంటారు. అంతే 29 39 అంటారా? అది సంఖ్య పెంచి 39, ఇంకా సంఖ్య పెంచుకోవడం. ఆయన అయ్యే పనులు కాదండి. ఇంకా ఆయన అట్ట ఊహాగానాలు చెప్పుకోవడం, అలా చెప్పి అతని కార్యకర్తలను అతను మోసం చేసుకుంటున్నాడు అంతే. ఆ మాటని వాళ్ళ కార్యకర్తలు ఖండమైపోతున్నారు. దాని వాస్తవం అది. ఈ మాట దగ్గర జనం వాళ్ళు కార్యకర్తలు రఫా అని రంకెలేస్తున్న వాళ్ళు. అంటే ఎందుకని అంటారు ఈ రపా అనేది? ఎందుకని ఆయన పదే చెబుతుంది నేను వస్తే 2.0 చూపిస్తాను కూటమి ప్రభుత్వానికి అంటున్నాడు కదా. అధికారులను అయితే గొడ్డలొప్ప తీసి నిలబెడతాననే మాట కూడా మాట్లాడుతున్నారు కదా. ఎందుకని అంటారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? తెలియజేస్తున్నాడు. ఇలా చెప్పడం వల్ల నష్టపోయేది అతనే, లాభ పొందేది ఎవరు? కూటమి ప్రభుత్వమే. అలా అనటం వల్ల ఏమవుతుంది? వాళ్ళ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, పుచ్చిపోతున్నారు. టీడీపీ వాళ్ళు తెలివిగా ఉంటున్నారు, ఒకే అవుతున్నారు వాళ్ళు. అంతే, తేడా ఏమీ లేదు. వాళ్ళు అట్ట అంటాం, జగన్ గారు అట్ట అంటమే కావాలి మాకు అని అలా అట్ట అన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు తెలిసిపోతూ ఉంటారు, మాకు మేలు జరుగుతూ ఉంటుంది అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తే కనుక ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వస్తే కనుక లక్షలాదిగా జనాలు వస్తున్నారు, వేలాదిగా జనాలు వస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అంటున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు? మరి డబ్బులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది? డబ్బులు ఇస్తేనే వాళ్ళు వచ్చేది. తెలిసి మాట్లాడు, డబ్బులు తీసుకుంటున్నారు, పొలా బొట్టాలు ఇస్తున్నారు, 500 ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వస్తున్నారు. వాళ్ళే ఎక్కువ. మీడియా ఉందండి, మీడియా లేనప్పుడు మీడియా ఇప్పుడు ప్రతి ఒక్క చోట మీడియా ఉంది, 1 2 ఉంది. అన్ని మీడియాలో చూపిస్తున్నాయి కానీ 500 తీసుకున్నాయి, పొలా బొట్టాలు తీసుకున్నాయి, అది అబద్ధం అంటారు. అది అవన్నీ కావాలని సృష్టిస్తున్నారు. అలాంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో ఇంకా అభిమానం ఉంది అంటున్నారు కదండి. అభిమానం ఉంది, జనం అంటే అభిమానం ఏ ప్రజల్లో ఉంది? గంజాయా? జనాలను మబ్బి పెడతామా, మాయ చేయడమా, స్కేన్ క్యాచింగ్లా? ఈ గంజాయిలో ఉంది. ఎందుకు లేదండి? గంజాయిలో చేసా ఇతని తర్వాత గంజాయి పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది? గంజాయి తగ్గుముఖం పెట్టుకుంటూ వస్తుంది. దాన్ని గంజాయి వృక్షాన్ని పెద్ద పోషించాడు. ఒక్కొక్క కొమ్మ నరుక్కుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గంజాయి ఎక్కడుందండి? ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే కనుక కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేయలేక నిందలు వేస్తుంది అంటున్నారు కదా. అతనికి చెప్పడానికి ఏదో ఒకటి వంక రావాలండి. అందుకే కూటమి ప్రభుత్వాన్ని కలవరిస్తున్నారు తప్ప అతను మనుషులు కూటమి ప్రభుత్వం అతను ఏమి చేయలేడు. ఎందుకంటే ఉండాకుంది, అది మహావృక్షం అయిపోతుంది కూటమి ప్రభుత్వం. దాన్ని నేను చేయాలంటే మళ్ళీ కరోనా, ఒక సునామీ రావాల్సిందే. అది కూటమి ప్రభుత్వానికి ఎటువంటి దోకా లేదని మీరు అంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద గళమెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గొంతులను అక్రమ కేసులతో అడ్డుకుంటున్నారని చెప్పి మన అంబటి రాంబాబు కానీ, లేదంటే రోజా కానీ వీళ్ళందరూ అంటున్నారు కదా. పిన్నెల రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసులు అంటున్నారు. వీళ్ళందరి మీద అక్రమ కేసులే అంట కదా. వాళ్ళందరూ పిన్నెల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ అమాయకులండి పాపము. వాళ్ళ చరిత్ర, వాళ్ళు భగవంతుడికే వెంకటేశ్వర స్వామికి టోపీ పెట్టిన మహాత్ముల వాళ్ళు. ఆ లడ్లు తినేవాడు అంత చేసి వాళ్ళ అమాయకులు అండి వాళ్ళు మేము అనకూడదు. వాళ్ళని ఆ వర్షం మైనార్టీలు అనకూడదు. వాళ్ళు ఇలా తిరుపతిలో వాళ్ళ మనుషులు హిందువులే వాళ్ళు పబ్లిక్ కనపడితే తెర కొట్టే రోజులు వచ్చినాయి, జరుగుతున్నాయి. అవి ఇవాళ ఒక తిరుపతి డైరెక్ట్కి వెళ్ళమండి, ఒక 10 మంది సెక్యూరిటీ వేసుకెళ్ళి తిరుపతిలో గుడిలో తిరగడం కాదు. వాళ్ళు పబ్లిక్కి తిరగమనండి, వాళ్ళు 2-3 వేసుకొని హిందువులే కొడతారండి. ఏమండి చరిత్రలో ఉందండి, తినే లడ్డులో దాన్ని మోసం చేశారు. అసలు ఆవు కొవ్వు అనేది ఏంటండి? అసలు ముస్లింలను చిన్న తప్పు చేస్తే బస్టు పెట్టి గోలగోలు చేస్తారు. ఇవాళ మీరు చేసింది ఏం చేయాలి మరి? ఇది తప్పు కాదా ఇది?